నమస్తే. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కదా. కొత్త సంవత్సరం ఉగాది నుండి రాబోయే సంవత్సరం వరకు కూడా, సంవత్సరాంతం వరకు కూడా ధనురాశి వారికి, మీన రాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా? ఈ వీడియోలో చాలా చక్కగా డీటెయిల్డ్గా మనకి జరిగే శుభాలు, మనం ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, తర్వాత మనం చేసుకోదగ్గ రెమెడీ ఏంటి, మనకి లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ నంబర్స్ ఏంటి, ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీన రాశి వాళ్ళందరికీ కూడా ఈ రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా? మరి మీన రాశి వారికి మీ రాశి యొక్క అధిపతి గురు భగవానుడు మీకు ఏ ట్రాన్సిట్స్లో ఉన్నారు, ఏ రకంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ఆల్సో మీన రాశిలో నక్షత్రాలు వచ్చేసేసి మీకు పూర్వభద్ర నక్షత్రం యొక్క 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అయితే రవి, చంద్ర, కుజ, బుధ, కేతు భగవానుళ్ళు బుధ, శుక్ర భగవానుళ్ళు ఈ 5గురు కూడాను నెల లోపే వీళ్ళ ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా ప్రతి నెల అయిపోతూ ఉంటాయి. వీళ్ళకి కూడా ఒక్కొక్కసారి రెట్రోగ్రేడ్ మోషన్స్ అవి వస్తూ ఉంటాయిలేండి. బట్ ఈసారి మేజర్ గ్రహాలు అంటే గురు, శని, రాహు, కేతు 4 కూడా మారుతున్నారు కాబట్టి, అది కూడా చాలా తక్కువ వ్యవధిలో మారుతున్నారు కాబట్టి వీళ్ళ ట్రాన్సిట్స్ పరంగా కూడా మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. లక్కీగా వీళ్ళ 4 మారడం, ఒకే టైంకి మారడం, ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండడం, ఉగాదిలాగా అయితే మారడం, ఆహాహాహా బ్యూటిఫుల్ అనమాట. గురు భగవానుడు చతుర్థ స్థానానికి మీ మీనం వాళ్ళకి, శని భగవానుడు మీ మీనరాశి అందే అదృష్టం పట్టబోతోంది. రాహు భగవానుడు 12వ స్థానంలో, కేతు భగవానుడు 6వ స్థానంలో గోచారం. ఏ రకంగా ఉండబోతుందో చూసేద్దామా? ఎంత ఉల్లాసంగా, ఉత్తేజంగా మీ అందరికీ ఉండబోతుంది అనేది చెప్పుకుందాం. అయితే ఇక్కడ పాజిటివ్గా కనుక చెప్పుకున్నట్లయితే, అయితే ఇక్కడ మీకు గృహ మార్పు ఉంటుంది. కొత్త నవనూతనమైన గృహాల యొక్క కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది కూడా ఉంటుంది. కాకపోతే కొత్తగా ఇక్కడ ఏదన్నా కొనుక్కుని మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటామంటే అది కూడా పాసిబుల్. బట్ స్లైట్ డిలేస్ ఉంటాయండి. డిలేస్ ఏ టైం పీరియడ్స్లో ఉంటాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడిన నంబర్స్కి మీరు ఈసారి నాతో మాట్లాడినప్పుడు అప్పుడు కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు టైం లైన్స్ అనేవి చెప్తాను. ఖచ్చితంగా మీరు అది పాటించడానికి ప్రయత్నించండి. మంచి ఫోకస్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది, గ్రేట్ డిసిప్లిన్ ఉంటుంది, మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మే ఎండ్ నుంచి షిఫ్టింగ్ అనేది నాకు చాలా పాసిబుల్గా కనబడుతుందండి. జూలై 1st వీక్ లోపే షిఫ్ట్ అనేది ఉంటుంది. కానీ మీ ఇండివిజువల్ గ్రహచార్య రీత్యా అక్కడ గురు భగవానుడు, రాహు భగవానుడు ఎక్కడ వస్తున్నారు అనేది నాకు తెలియదు. కాబట్టి ఎందుకంటే యావత్ ప్రపంచానికి ఒకటే హోరోస్కోప్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు అక్కడ ఎక్కడ చేంజెస్ ఉన్నాయో అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అక్టోబర్ నుంచి ఇంకా చాలా మంచి టైం ఉంటుందండి. పిల్లలు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి ఖచ్చితంగా మీకు శుభం టైం అని చెప్పొచ్చు. తర్వాత శని యొక్క ట్రాన్సిట్ మొలాన ఇక్కడ ఏమవుతుందంటే, శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ మొలాన చాలా శుభంగా ఉంటుంది కూడాను, బాగుంటుంది. మధ్య సైకిల్ ఆఫ్ ఏల్నాటి శని కాబట్టి చాలా ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటుంది, మంచి ఫోకస్ ఉంటుంది, మంచి డిసిప్లిన్ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. డయట్ విషయం, వాళ్ళ ఎక్సర్సైజ్ విషయం, వాళ్ళ అంటే అందరూ అంత డయట్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయరు కదండి. అంటే ఎక్సర్సైజ్ చేయమంటే డైట్ విషయంలో చేసేస్తామనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని కాస్త చెవులు పిండైనా సరే కాస్త ఎక్సర్సైజ్కి పంపడాలు లాంటివి చేసినట్లయితే శుభంగా ఉంటుంది ఏమో. తర్వాత ఇక్కడ సిబ్లింగ్ సపోర్ట్ బాగుంటుందండి. అన్నదమ్ముల యొక్క సపోర్టు, రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, శుభంగా ఉంటుంది. తర్వాత మా డిసెంబర్ నెల నుంచి మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నప్పటికీ కూడా హెల్త్ విషయంలో కాస్త డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా, నిదానంగా ముందుకు వెళ్ళండి. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తుంది, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొత్త ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. కేతు భగవానుడి యొక్క సపోర్ట్ కూడా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ పరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ భూ సంబంధిత లావాదేవీలు, బిజినెస్లు ఇటువంటి విషయాల్లో కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే ఇక్కడ మీకు కొత్తగా ఎవరో పరిచయం అవుతారు. ఆ కొత్తగా పరిచయం అయిన వాళ్ళ వలన కాస్త లాసులు ఇన్కర్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. మీన రాశి పే అటెన్షన్. మళ్ళీ చెప్తున్నాను, భూ సంబంధిత రియల్ ఎస్టేట్ విషయాలు ఇటువంటివి, పార్ట్నర్షిప్స్, బిజినెస్, ఏ బిజినెస్ అయినా సరే పార్ట్నర్షిప్ అని వచ్చేస్తారు.
ఆ పార్ట్నర్షిప్ అని వచ్చిన వాళ్ళ కుండలను చూపించుకోకుండా పార్ట్నర్షిప్కి వెళ్ళొద్దు. నో అఫెన్స్ టు ఎనీబడి, అందరూ మంచి వాళ్ళే. కాకపోతే అందరి జాగ్రత్తలో వాళ్ళు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు, మన జాగ్రత్తలో మనం, అంతవరకే. ఓకే, రైట్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏం లేదు. మదర్ ఇన్ లా రిలేషన్స్ చాలా మెరుగుపడతాయి, చాలా బాగుంటుంది. బట్ వాళ్ళ హెల్త్ విషయాల్లో కాస్త జాగ్రత్త. మదర్ ఇన్ లా హెల్త్ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి, శుభం జరుగుతుంది. తర్వాత ఏ విషయాల్లో కాస్త మనం అటెన్షన్ పే చేయాలి? మీన రాశి, లేజినెస్ లేకుండా చూసుకోండి. లెథార్జీ, మెంటల్ లెథార్జీ, ఫిజికల్ లెథార్జీ, మధ్యాహ్నం నిద్ర అలవాటు అవుతుంది ఇక్కడ మీకు కొత్తగా. తర్వాత మెంటల్ గ్రేట్ షిఫ్ట్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. సంఘ సేవ దృక్పథంతో ముందుకు వెళ్ళండి, ఇంకా శుభంగా ఉంటుంది. కమ్యూనిటీ సేవ ప్రారంభించండి. శనివారాల రోజు వృద్ధాశ్రమాలు కానీ లేకపోతే ఇంకా ఏవైనా సరే ఎక్కడెక్కడ ఆశ్రమాలు వాళ్ళకి హెల్ప్ కావాలో వాళ్ళకి ఇన్ కైండ్ చేయడానికి ట్రై చేయండి, నాట్ ఇన్ మనీ. పోస్ట్ ఆగస్ట్, జూలై ఆగస్ట్ ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ కొంచెం మెడికల్ ఆస్పెక్ట్స్లో నాకు కనపడుతున్నాయండి. ముందుగానే టెస్ట్ చేసుకోండి. ఏమన్నా ఉత్తరోత్తర చిన్న ఏదైనా చీమంత దోషాలు ఏమైనా కనబడితే ఆరోగ్యరీత్యా అటువంటివి కూడా పాస్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. హనుమాన్ చాలీసా ప్రతిరోజు 2 సార్లు సాయంత్రం పూట జపించండి. శనివారం రోజు కూడా జపించండి, మంచి జరుగుతుంది. గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్ అండి. లక్కీ నెంబర్స్ వచ్చేసి మీకు 3 and 8. ఓకే, 3, 12, 21, తర్వాత 30వ తారీఖు, 8, 17, 26వ తారీఖు. ఈ డేట్స్లో మీరు ప్రారంభించదలుచుకున్న ఏదైనా కొత్త నవనూతనమైన శుభకార్యాలు కానివ్వండి, అటువంటివి ఏమైనా ఉంటే శుభంగా ఉంటుంది. శుభం భూయాత్.